హలో అండి, మనం ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఇవాళ ఒక 50 మందికి ఫుడ్ని డొనేట్ చేద్దామని అందుకు పులిహోర చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. ఒక 50 మందికి పులిహోర చేయడానికి కావాల్సిన సామాన్లు ఇగో ఇవి. అలాగే చింతపండు ఒక 1/2 కిలో తీసుకున్నా. ఇవి 50 మందికి సరిపడా 3 కేజీల రైస్ తీసుకున్నా. 1/2 కిలో పల్లీలను తీసుకున్నా, అంటే 250 గ్రాములు. పచ్చిమిర్చి ఒక 100 గ్రాములు, కరివేపాకు కొన్ని రెమ్మలు, ఎండుమిర్చి ఒక 20 గ్రాములు, ఆవాలు, జీలకర్ర, పసుపు, సరిపడా ఉప్పు. మనకి ఇవాళ సరోజ చూపిస్తుంది పులిహోర ఎలా చేయాలో. రైస్ ఎంత తీసుకున్నావు పెట్టమ్మా? 3 కిలో. 3 కిలోలా? ఇప్పుడు ఏం చేయాలి సరోజ? చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా నానేసుకోవాలి. ఎంతసేపు? 15 నిమిషాలు నానే. 15 నిమిషాలా? బియ్యం మంచిగా కడుక్కోవాలి 2 సార్లు. కడిగినాక మళ్ళీ ఇది తగినంత నీళ్ళు పోసుకోవాలి, పొయ్యి మీద పెట్టాలి. పావుకి ఎన్ని పోస్తావు నీళ్ళు? పావుకి 2 పోస్తా. అంతే, సేమ్ బియ్యం అన్నానికి ఎట్లనో అట్లా. తక్కువనే ఉండదు, ఎందుకంటే మళ్ళీ పులిహోర పావుకు 1 గ్లాస్ తగ్గించావు. మామూలుగా అయితే 1కి 2, ఇప్పుడు 20 వేస్తా అంటున్నావు. ఆ స్టవ్ మీద చేయవా? ఈ స్టవ్ మీద పెట్టాలి, ఎందుకంటే ఇది పెద్ద గిన్నె కాబట్టి దానిపైన వస్తుంది. తొందరగా అయిపోతుంది. తొందరగా అవుతుంది. సరోజ, ఇది ఎంతసేపు పడుతుంది ఉడకడానికి టైం? ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇంకా 10 నిమిషాలా? ఆయిల్ ఎంత పడుతుంది? 1/2 కిలో ఎంత పడుతుంది. ఆవాలా? ఆవాలు ఎన్ని స్పూన్లు పడ్డాయి అవి? ఇవా 20 గ్రాములు. 20 గ్రాములు జీలకర్ర. కొంచెం వేగినాక శనగపప్పు వేసుకో. శనగపప్పు ఇవి ఇచ్చి, ఇంకా శనగపప్పు 100 గ్రామ్స్, మినపప్పు 100 గ్రామ్. ఇంకొంచెం వేగినాక పల్లీలు వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత పల్లీలు వేయాలి. వేగే అవి ఇంకా కొంచెం వేగాలి, ఇంకొంచెం కలర్ రావాలి. కొంచెం కలర్ వచ్చినాక పల్లీలు వేసినాక కొంచెం కలర్ వస్తే వేయచ్చు. అవి వేసి ఇంకా అన్నీ వేగుతాయి. పల్లీలు వేస్తున్నప్పుడు ఎండుమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి ఎప్పుడు వేయాలి? ఇంకొంచెం వేగినాక పచ్చిమిర్చి వేస్తాను అందులోనే. అన్నం మధ్య మధ్యలో చూస్తుండాలేమో, చూడు. లేదు, అయిపోయింది. చూసి ఆఫ్ చేస్తావా? లేదు, చిన్న మాట మీద వేసారు ఇవ్వాలి. కలిమంటుంది. అవి లాస్ట్లో వేసుకోవాలి, అప్పుడు పల్లీలు లేకుండా చేసేస్తారు. దీనివల్ల అది ప్రాబ్లం. ఇట్లుంటే కలర్గా ఉంటుంది. గిన్నెలకు తీసుకోవాలి. ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకుంటే పప్పు తింటుంటే పప్పు తగులుతుంది. అవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన కలెమాకు వేసుకున్నా. పసుపు వేయండి. వెనక్కుండి, పక్కకుండి. ఉప్పు, ఇంగు వేయండి. ఏం ఇంగు వాడుతున్నావు సరోజ నువ్వు? స్టార్ ఇంగు. ఇది చింతపండు వేస్తున్నా. ఇట్లా మగ్గుతోనే మగ్గినాక అన్నంలో కలుపుకో. ఇది గుజ్జు తీసేసి వేసుకోవాలి. ఓకే. అన్నం బంద్ చేస్తున్నా. అయింది, అన్నం అయింది. ఇక్కడ పెట్టుకోవాలి. పప్పులన్నీ వేయించుకున్నాక ఇవన్నీ ఇంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక చింతపండు మరిగినాక ఇంట్లోకి వేసుకొని కలుపుకో. ఇది తీసుకొని ఇలా అన్నంలో పోసేసుకోవాలి. ప్యాన్ వేయాలా? ఆరనవసరం లేదా అన్నం? అయిపోతుంది.
One eternity later. ఉప్పు చూడమ్మా. అబ్బా చాలా బాగుంది సరోజ, భలే ఉంది టేస్ట్. కలుపుకున్న పులిహోరని అంతటినీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసుకుందాం. ఒక్కొక్క ప్యాకెట్లో 250 గ్రామ్స్ అంటే ఒకరికి సరిపోయినంత ఫుడ్ని ప్యాక్ చేసి పెట్టుకుందాం. మనం చేసుకున్న పులిహోరని అంతటినీ ఇలా ప్యాకింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం కదా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, దానికోసం ఒక కవర్ తీసుకొని ఒక పులిహోర ప్యాకెట్, వాటర్ బాటిల్, బనానా, ఒక స్వీట్, ఇది ప్యాక్ చేసుకున్నాం ఇలాగా. అలా మన ఫుడ్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనం తీసుకెళ్ళిన ప్యాకెట్స్ సరిపోలేదు. నెక్స్ట్ టైం సఫిషియెంట్గా తీసుకెళ్ళి చేద్దాము. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.